వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనం దాన్ని ఏమంటారు పపాయ కానీ తిప్పబోతున్నాం అనమాట. అది మొత్తం కలర్ ఉంది, మంచిగా గోల్డ్ ఉంది. రేపు మనం పపాయ కానీ తింపుదాం. ఇప్పుడు లక్కీ అని అయితే పిలుద్దాం. లక్కీ వచ్చేసిండు, పోయి అయితే తెంపేసి వద్దాం. వీడియో అయితే తీస్తాం. చలో అందరం చూడండి. ఒక గాడు ఉంది, లక్కీ అయితే పోతుండు. అక్కడ ఉంది బిల్లో కలర్గా. బిల్లో కూడా చిన్నపిల్లవాడు. నువ్వు బంద్ చేయ ఫస్ట్ రాగు. కట్ చేసుకుందాం. ఎక్కేస్తాడంట అసలు. ఒకసారి కాలేజ్ చేయటం వస్తుందా? అవుంది ఈరా చూడండి, ఎక్కిలెక్కుతుండ చూడండి. టవాలు మెడల్ వేసుకొని పోతుంటే వాళ్ళు పట్టుకోమంటే నువ్వు కింద ఆడతావు. జర్రా ఏడికెక్తావు బే. చెట్టు ఎక్కడికి వస్తలేదు గాయసానికి. చెట్టు లెక్కగలవా జన్నాను అంటే పోరా. చూడండి చెట్లెక్తుండో. అరే జర్రా మంచిగా ఎక్కుతా. జర్ర తీసుకోండు. వచ్చేసింది గాయస్. చూపి అక్షయ్. లక్కీ అడెక్కిండు. దాదా లక్కీ ఇడికి ఇచ్చేదా? ఇప్పుడు చేసుకుని గ్యాస్ గాయస్ చూడండి. ఈడో పెద్ద కోతి. ఇంక తర్వాత వీడు. ఈయనకైతే అన్న నుంచి దిగనికే ఇటంగా చేతన అయితే లేదా అన్న కూర్చుండు. ఎగురు అక్షలు ఎగురు. పట్టుకో. నెత్తికి కట్టుకోడే. ఏ అక్షయ్ ఉంచుకో. నీకు జ్వరం వస్తుందా? అమ్మవారు వచ్చింది. ఎప్పుడు అక్షయ్ దిగు దిగనికి వస్తలేదా? పట్టుకో చుట్టూ నీకోసం. నువ్వు పట్టుకో పట్టుకో. ఎంత పెద్ద దిగనికి వదలలేదు. దిగనికి వదలలేదు గాయస్. ఎక్కడ అయితే కొద్దిలాకి ఎక్కిండు కానీ ఆ చెట్టు పట్టుకొని జాడుకుంటూ వచ్చి ఆ చెట్టు తిరుగుతుంది ఫస్ట్. అక్షర కనకమరాలు తెంపుకురా. దిగు దిగవా ఈరోజు. ఏ అట్లేం రాకు. దిగు దీని మీద దుంకురా. ఇగో కూసో. కూర్చొని ఫస్ట్ అది పట్టుకొని వెళ్ళాడరా. అవునరా బండరా. నువ్వు దిగు. కిందకి జంప్ అయ్యాలి. అదే ఎట్లా దిగాలని ఆడ అడుగుతుంటే నువ్వు దిగు. గాయస్ చూడు, వీళ్ళని ఏం చేయమంటే ఏం చేస్తారు. ఇట్లా కత్తలు కత్తలు పడుతుడు. పాయింట్ వెంకన వచ్చాం గుమ్ అయిపోయింది. కర్రే ఏమమ్మా ఇస్తుంది నీకు వస్తలేదు. కోచ్ నా కొడుకు ఎక్కింది అందుకే నీకు వస్తలేదు. అన్నీ ఎక్కుండు. అక్షయ్ ఎందుకు అక్షయ్ అంకుల్ వచ్చాడు. తమాషా అయిపోయినా దిగు. చెట్టు పట్టుకో. ఎలాడి కిందికి సజ్జ పట్టుకో. గాయస్ అక్షయ్ ఎక్కడం కూడా చూసారు, దిగడం కూడా చూడండి ఎంత కష్టాలు. అరే హౌ టు క్లైంబ్ వాల్ అండ్ హౌ టు అన్క్లైంబ్ ది వాల్. అదే వచ్చిండు దిగుతుండు. అది దిగేసిండు ఫైనల్లీ. కనకన్నాలంటే కమ్ అన్ని చెట్టు పీక్కొని రా. మంజ ఉందా? మంజ చుట్టుకొని రా. మంజ
ఇప్పుడైతే మనం అయితే ఫ్రూట్ అనేది తెంపేసినాం అనమాట వచ్చింది. ఇప్పుడు మనం ఇప్పుడు పోయి దాన్ని ఏం చేయాలంటే కట్ చేస్తుండే చూసి ఎంజాయ్ చేసుకుంటా తినాలి. మైక్రో ఆర్గానిజం 0.1 అయితే నా చేసుకుంది. పపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాల నిధి. ఇందులో ఉండే పపాయిన్ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. విటమిన్ ఏ, సి, ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా డెంగ్యూ సమయంలో బొప్పాయి ఆకు రసం ప్లేట్లెట్ సంఖ్యను పెంచడంలో సహాయపడుతుందని, వాపును తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఫ్రీ వచ్చింది కాబట్టి నేను కూడా తింటాను అనమాట. అది వస్తున్నాను నేను ఉంటాను కదా అయితే మస్తు మీరు కూడా సమాలా ఏం చేస్తారు అటు తిరగకుండా ఏదో ఒక చెట్టు చూసుకొని ఫ్రూట్స్ వేసుకొని వాళ్ళేళ్ళు గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు మనకి ఇంకా ఎక్కువ వస్తాయి. ఇంకా మ్యాంగోస్ కూడా ఉన్నాయి, మ్యాంగోస్ కూడా నేర్పిస్తాం. ఇంకేమున్నాయి లెమన్ కూడా ఉన్నాయి. మీరు సమ్మర్గా వాటికి యూజ్ చేసుకొని కూడా మంచిగా యూజ్ ఉంటుంది. అవి కూడా ఉంటాయి. కంటెంట్ వస్తున్నాయి తీసా ఒకసారి చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని గంట అలా ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.